తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పూర్తిగా సైలెంట్ అయ్యారా? పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? మూసీ నిద్ర కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి కారణాలేంటి? ఆయనకు పదవి దక్కకపోవడంతోనే అసంతృప్తిగా ఉన్నారా? అందుకే వీడియోలకే పరిమితమయ్యారా? లేక కావాలనే చెక్ పెడుతున్నారా? తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోంది? తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రూటే సెపరేటు. ఏదైనా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. ప్రతిపక్షమైన స్వపక్షమైన తన స్టైల్లో కౌంటర్ ఇస్తుంటారు. అలాంటి నేత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. కేవలం వీడియోల్లోనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బీజేపీ తలపెట్టిన ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ కమలం తరపున ప్రచారం చేయలేదు. గోషామహల్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రాజా సింగ్. పార్టీకి ఎదురుగాలి వీచిన సమయంలోనూ నియోజకవర్గంలో కాషాయ జెండా రెపరెపలాడించారు. అలా బీజేపీలో కీలక నేతగా మారారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేఎల్పీ నేత పదవిని ఆశించారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన తనకే దక్కుతుందని భావించారు. అయినా తన మనసులో మాటను సీనియర్ నేతలు పార్టీ పెద్దలకు చెప్పినట్టు సమాచారం. తన మనసులోని మాటను సీనియర్ నేతలు పార్టీ పెద్దలకు చెప్పినట్టు ప్రచారం జరిగింది. అంతా ఆయనకే దక్కుతుందని భావించారు. సీన్ కట్ చేస్తే ఆ పదవి నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి దక్కింది. అప్పటి నుంచి రాజా సింగ్ అలకబూనారు. పార్టీ కార్యక్రమాలు, అంతర్గత సమావేశాలకు దూరమయ్యారు. పార్టీ పెద్దల భేటీలకు కూడా డుమ్మా కొట్టారు. కేవలం నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఒకానొక దశలో ఆయన పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. వాటిని రాజా సింగ్ అనుచరులు ఖండించారు. ఆయన బీజేపీలోనే ఉంటారని స్పష్టం చేశారు. ప్రస్తుతం హైడ్రా, మూసీ చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. ప్రజల పక్షాన కమలనాథులు పోరుబాట పట్టారు. హైడ్రా, మూసీ బాధితులతో వరుసగా సమావేశమవుతున్నారు. ఆ కార్యక్రమాలను సైతం రాజా సింగ్ పట్టించుకోలేదు. అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇటీవల మూసీ నిద్ర కార్యక్రమాన్ని తెలంగాణ కమలనాథులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మూసీ తీర ప్రాంతంలో ఆ పార్టీ నేతలంతా నిద్ర చేశారు. అలాంటి కార్యక్రమానికి కూడా రాజా సింగ్ హాజరు కాలేదు. మూసీ నిద్ర కార్యక్రమానికి ఆయన వస్తారని ప్రచారం జరిగింది. గోషామహల్ నియోజకవర్గంలోనూ తీరం ఉంది. అక్కడే బస చేస్తారని ఆయన అనుచరులు సైతం ప్రకటించారు. తీరా చూస్తే అటువైపు కూడా రాలేదు. పదవి దక్కకపోవడంతోనే రాజా సింగ్ దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఆయనకు కీలక పదవి ఇస్తే మళ్లీ తడాఖా చూపిస్తారని బీజేపీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. మరోవైపు రాజా సింగ్ ను కావాలనే బీజేపీ అధిష్టానం చెక్ పెడుతోందని ప్రచారం జరుగుతోంది. అందుకే బీజేఎల్పీ పదవి ఇవ్వలేదన్న టాక్ ఉంది. ఇటీవల ఎన్నికల ముందు ఆయనపై ఆ పార్టీ హైకమాండ్ బ్యాన్ విధించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వేటు వేసింది. ఆ తర్వాత దానిని ఎత్తివేసి గోషామహల్ టికెట్ ఇచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఘన విజయం సాధించారు. ఆ తర్వాత మళ్లీ సీన్ రివర్స్ అయిందన్న వాదనుంది. తనకు ఇష్టం లేని వ్యక్తులను పార్టీలోకి చేర్చుకోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారట. అందుకే పార్టీకి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. ఆ వార్తలను తెలంగాణ బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. త్వరలో అంతా చక్కబడుతుందంటున్నారు. నేతలంతా ఏకతాటిపైకి వస్తారని చెబుతున్నారు. రాజా సింగ్ ను కూడా కలుపుకొని ముందుకు వెళతామని స్పష్టం చేస్తున్నారు. ఆయన సేవలను వినియోగించుకుంటామంటున్నారు. రాబోయే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేస్తామంటున్నారు. తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కావాలని రాజా సింగ్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలంటున్నారు.